everyone, welcome back to my channel. Welcome back to one more vlog. How are you all doing? మా వీకెండ్ ప్రణీత్ ఇంటికి వచ్చాక స్టార్ట్ అవుద్ది. ప్రణీత్ ఈస్ ఆన్ ద వే, లైక్ 2-3 మినిట్స్లో వచ్చేస్తాడు అనుకుంటాను. అందుకే ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫేరోగాడికి అయితే అర్థమైపోయింది, ఎందుకంటే నేను పావు ఈస్ కమింగ్ అంటే వాడు డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు అనమాట. లెట్స్ వెల్కమ్ ప్రణీత్. అండ్ నేను ప్రణీత్ ఫేవరెట్ మటన్ చేశాను. యమ్మీ వచ్చింది, చాలా బాగుంది టేస్ట్. యాక్చువల్లీ మేము మటన్ ఎక్కువ తినము, మంత్లీ ఒక 2 times తింటామేమో, బట్ ప్రణీత్కి చాలా ఇష్టం. అందుకే చేసినప్పుడైతే వెరీ యమ్మీగా చేస్తాను. ఆయన రేపు మార్నింగ్ ప్రవేశ్ వస్తున్నాడు. తను యుఎస్ నుంచి ఒక 10 days బ్యాక్ వచ్చాడు. సో హీస్ కమింగ్ టు మీట్ అస్. ప్రణీత్కి చాలా బిజీ స్కెడ్యూల్ ఉండింది. తనను వదిలేసి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో మేము వెళ్ళలేకపోయాము. ప్రణీత్ నాకు లైవ్ లొకేషన్ షేర్ చేస్తాడు కదా, తను గేట్ దగ్గర దిగాడు అన్నప్పుడు నేను బాల్కనీకి వచ్చి నిల్చుంటాను అనమాట టు సే హాయ్. నాతో పాటు ఫెరో కూడా వచ్చి నిల్చుంటాడు. కాసేపు అయ్యాక ఎందుకో ఫెరో మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళాడు. నాకేం తెచ్చావు? గిఫ్ట్ తెచ్చినావా? ఏ గిఫ్ట్ తెచ్చినాయి? వాట్ ఈస్ దట్? ఓపెన్ చేసి చూడు. గియా? ఓ యాక్చువల్లీ ప్రణీత్ ఎప్పుడు కారిడార్లో నుంచి వస్తాడు, ఇక్కడ సెంటర్ పాత్లో నుంచి. ఈరోజు మాత్రం కింద నుంచి పార్కింగ్ అవుట్లో నుంచి వచ్చాడంట. నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఫెరో మాత్రం వచ్చి చూసారు కదా, డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. వాడికి తెలిసిపోయింది యాక్చువల్లీ ముందే. క్రేజీ బాయ్. ఫియూ ఫీలో ఫియూ మమ్మీ అండ్ దిస్ కంటిన్యూస్ అట్లీస్ట్ ఒక 10 minutes వరకు వాడి జంపింగే సరిపోద్ది. ఫుల్ హ్యాపీ అయిపోతాడు ప్రణీత్ని చూడగానే. సో ప్రణీత్ తీసుకొచ్చింది ఏంటంటే హనీ డాసిల్డ్ వ్యాఫిల్స్ అంట, ఫ్రమ్ స్విట్జర్లాండ్. వాళ్ళ కొలీగ్స్ ఎవరో మన వెకేషన్ టైం కదా, లాస్ట్ వీక్స్ అక్కడికి వెళ్ళారంట. సో తీసుకొస్తే హీ బ్రోడ్ హోమ్. చాలా యమ్మీ ఉండింది. నిజంగానా? నువ్వు గెస్ చేయి. చికెన్ స్మెల్ చికెన్ లాగా వస్తుందా? మటన్. మటన్ అదేంటిది? అది ఇంట్రెస్టింగ్. మోసపోయినా నువ్వు. హౌ ఇస్ ఇట్ ప్రణీత్? అమ్మి నిజం. ఇట్స్ వెరీ అమ్మి. ఇందులో కొంచెం ఉప్పు పడతాయి. అవి నేను ఒక 2 to 3 types ఆఫ్ మటన్ కర్రీస్ చేయడం నేర్చుకున్నా. ప్రణీత్కి ఫేవరెట్ అని. చాలా యమ్మీ వస్తాయి. నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనేది ఫ్రీక్వెంట్గా తినము అంతే. ఏం కావాలి ఫేరో? సీ హాయ్ నాన్న. చూస్తున్నావు కదా. ఫియూ ఫియూ ఫియూ. ఇది నెక్స్ట్ డే. ప్రహర్ష్ ఈస్ హియర్. దెన్ వాహినితాన్ని కూడా పిక్ చేసుకొని వచ్చాము, అందరం కలిసి టైం స్పెండ్ చేయొచ్చని. వీకెండ్ కదా, దానికి కూడా స్కూల్ లేదు. దెన్ ఐ బ్రాట్ దెమ్ టు రామేశ్వరం కెఫే. ఎందుకంటే ప్రహర్ష్కి గీ పొడి మసాలా దోశ టేస్ట్ చేపిద్దామని ఇక్కడిది. ప్రణీత్కి ఇక్కడ ఇడ్లీ నచ్చింది, నాకు మాత్రం దోశ ఇష్టం. ప్రహర్ష్కి కూడా దోశ చాలా బాగా నచ్చిందంట. వి హ్యాడ్ దట్. అండ్ దెన్ ఇంటికి వచ్చాము. కేఎఫ్సీ తినాలని ఉందన్నాడు ప్రహర్ష్ను వాహినిత. ప్రహర్ష్కి యూఎస్లో కేఎఫ్సీ సేమ్ టేస్ట్ ఉండదంట. హీ లవ్స్ ఇండియన్ వన్స్. దెన్ ఎంతమంది 12th ఫెయిల్ చూసారు? హాట్స్టార్లో ఉంది కదా, చూడకపోతే చూడండి. సిరీస్ అయితే చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. దెన్ అలా సాటర్డే అయిపోయింది, సండే వచ్చేసింది. టైమ్ ఈజ్ జస్ట్ ఫ్లయింగ్ అనిపిస్తుంది నాకు ప్రణీత్ ఉంటే. ఇది స్ట్రాబెర్రీ సీజన్ కదా, ఎంతమందికి స్ట్రాబెర్రీస్ ఇష్టమో నాకు చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. స్ట్రాబెర్రీ బనానా స్మూతీ ఈజ్ ద బెస్ట్. దెన్ బెంగళూరులో మంచి లిచీస్ దొరుకుతున్నాయి. ఎక్కడంటే మీరు అసలు షాక్ అవుతారు. అది స్విగ్గీ ఇన్స్టామార్ట్లో మాత్రమే. ఎంత యమ్మీ అంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. మీరు బెంగళూరులో ఉంటే పక్కా ఒకసారి ఆర్డర్ చేసి ట్రై చేయండి. ప్రహర్ష్కి ఫేవరెట్ లిచీస్, అందుకే నేను ఎక్కువ తెప్పించాను ఈసారి. దెన్ యమ్మీ ఎగ్ దోశ సార్ రెడీ.
నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ దోస వేసేసి దాని మీద ఎగ్‌ని కొట్టేసి అది స్ప్రెడ్ చేసి ఉప్పు, కారం, ధనియా పౌడర్ ఏసేస్తాను. నాకు పక్కన ఇంకో దాంట్లో కలిపేస్తే అంత నచ్చదెందుకో. దెన్ అస్సలు ఫెర్రో గాడికైతే ఒక దోస వేసిస్తే వాడస్సలు తినలేదు. తర్వాత ఫెర్రోకి ఫస్ట్ టైమ్ బాత్ చేయించాను నేను. తర్వాత నేను గూడా చేశాను అఫ్‌కోర్స్ నేను గూడా అంత వెట్ అయిపోయి ఉండే. సో, ఫ్రెష్ ఫెర్రో వాడిని డ్రై చేయడం మన వల్ల అవ్వదు. వాడికి హెయిర్ కూడా చాలా తొందరగా పెరిగిపోతుంది. ఇంకా హెయిర్ కట్‌కి నెక్స్ట్ వీక్ తీసుకెళ్ళాలి కంపల్సరీ. ఎందుకో తెలియదు. అదంతా ప్రాసెస్ అయ్యేసరికి ఫుల్ టయర్డ్ ఉండే నేను. ఐ హ్యాడ్ కాఫీ. దెన్ మాకు ఫెరో గ్రూమింగ్ ప్రాసెస్ మాకింకా అంత అలవాటు అవ్వలేదు. ఇయర్ క్లీనింగ్ చేయగలుగుతాము. బ్రష్ ఓకే. బాత్ కూడా కష్టమే. బట్ హెయిర్ డ్రై చేసి కోంబ్ చేయడం అంటే ఫుల్ కష్టం. నార్మల్ కోంబింగ్ ఓకే. బట్ మనం బాత్ చేపిస్తేనైతే మన వల్ల అసలు అవ్వదు. అదే నేర్చుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే ఊరికే బయటకి తీసుకెళ్తే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. తర్వాత ఇంకా మాకు ఈరోజు పిజ్జా ప్లాన్ ఉంది. ప్రహేష్ వాంట్స్ టు హ్యావ్ పిజ్జా అందుకే. ఐ వోర్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ ఫ్రమ్ రేరిజం. నాకు భలే క్యూట్ అనిపించింది. డిఫరెంట్ స్టైల్ నేను యూజువల్‌గా యేసుకునేలా కాకుండా. మా ఇంటి దగ్గరలో లపీనా అని ఒక మంచి పిజ్జా ప్లేస్ ఉందనమాట. అక్కడికొచ్చేసాము. ఇట్స్ ఎ వెరీ క్యూట్ స్మాల్ ప్లేస్. ఎవరికైనా మీడియం క్రస్ట్ పిజ్జాస్ నచ్చితే పక్కా వెళ్ళొచ్చు. మనకి డామినోస్ అంత థిక్ ఉండదు. అండ్ ఓవెన్ స్టోరీ అంత థిన్ ఉండదనమాట. ఇది మీడియంగా చాలా బావుంటది. దెన్ ఐ ఆర్డర్డ్ ఏ మార్గరిటా. నాకు చికెన్ పిజ్జా అవన్నీ తినాలని లేకుండే. ప్రణీత్, ప్రహర్ష్, వాహ్నిత వాళ్ళ కోసం చికెన్ పిజ్జా చెప్పుకున్నారు. మీరు ఎంతమంది చికెన్ ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి? నేనంత పెద్ద ఫ్యాన్ కాదు ఫర్ సమ్ రీజన్. చికెన్ బిర్యానీ ఫ్యాన్‌ని. ఐ మీన్ బేసికలీ బిర్యానీ రైస్ ఫ్యాన్ అనుకుంటాను. అలా అని మటన్ బిర్యానీ పెడితే నేను తినను. దెన్ అక్కడి నుంచి నేను ఐబాకోకెళ్ళాము డిసర్ట్ తిందామనేసి. ఐబాకో ఈస్ ఆల్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అనమాట. ఎస్పెషల్లీ ప్రహర్ష్‌కి, నాకు. ఈ ఐబాకోని ప్రహర్షే నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. ఎలా అంటే మా వెడ్డింగ్ అయ్యాక నేను 1 మంత్ వైజాగ్‌లో ఉన్నాము. అప్పుడు ఒకరోజు ప్రహర్ష్ మిమ్మల్ని ఒక మంచి ఐస్ క్రీమ్ ప్లేస్‌కి తీసుకెళ్తా అని తీసుకెళ్ళాడు. ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే మేమెళ్లి అక్కడ ఐస్ క్రీమ్ తినేవాళ్ళం ఆ 1 మంత్. నా వెయిట్ గెయిన్‌కి మొత్తం కారణం ఆ ఐబాకో అనే చెప్పొచ్చు స్టార్టింగ్‌లో. తర్వాత ఇంకా మేము బెంగుళూరు మూవ్ అయ్యాము. అప్పుడు ఎక్కువ తినలేదు. మళ్ళీ హైదరాబాద్ ఎళ్ళామా అక్కడ ఫుల్ తినేసాము క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ మై వెయిట్ గెయిన్ పక్కాసే. బట్ ప్రణీత్ లవ్స్ ఐస్ క్రీమ్. అండ్ మీరు ఐబాకో ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి. అక్కడ వైట్ చాక్లేట్ ప్లస్ చాక్లేట్ బటన్స్ అండ్ చాక్లేట్ సాస్. నైట్ ఇంకా డిన్నర్‌కి సుధా నాన్న వాళ్ళు ఇన్వైట్ చేస్తే అక్కడికెళ్ళాము. ప్రాన్స్ ఫ్రై చేశారు. ఎంత యమ్మీ అంటే అంత యమ్మీ ఉండే. నాకు చాలా బా నచ్చాయి. యాక్చువల్లీ ప్రాన్స్ బెంగుళూరులో దొరకవు. సో, విజయవాడ నుంచి తీసుకొచ్చారంట. అది అక్కడ స్పెషాలిటీ. సో, ఇంకా ఇంటికొచ్చేసాము. చాలా లేట్ అయిపోయింది. వాడిని డ్రాప్ చేసి వచ్చాము. ఎందుకంటే రేపు మార్నింగ్ దానికి స్కూల్ ఉంది. అండ్ యమ్మీ డిన్నర్ తినేసి వచ్చాము. అమ్మ! వెరీ హెవీ. అలా వాక్ చేసాము ఇంకా కార్ పార్క్ చేసేసుకొని. ఓకే. ఐ విల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. ఇఫ్ యూ ఆర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ నేను ఒక షార్ట్ వీడియోస్‌ది స్టోరీ టెల్లింగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ సో దట్ విల్ బీ యూస్‌ఫుల్ ఫర్ మెనీ పీపుల్. ఐ విల్ ట్రై. చూద్దాం ఎలా వర్కౌట్ అవుతదో. ఆ ప్లానింగ్ చేస్తున్నాను. ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ చేస్తాను. Yeah, if you are here for the first time, please consider subscribing to my channel and like this video. I will see you all in one more beautiful vlog. Until then, be happy, take care, bye bye.